అందరికీ నమస్తే అండి. ఇది ఒక సెన్సిటివ్ కీలకమైన అంశం మీద నేను అనలైజ్ చేయదలుచుకున్నా. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని ఈ రాష్ట్రంలో చాలామంది కోరుకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రాణాలకు ఎదురొడ్డి పనిచేశారు. కేసులకు భయపడకుండా పనిచేశారు. ఆర్థికంగా చితికిపోయినప్పటికీ పనిచేశారు సిన్సియర్గా, సీరియస్గా. పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ కార్యకర్తలు కూడా అంతే స్థాయిలో, పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చారు, త్యాగాలు చేశారు. సో రాష్ట్రంలో న్యూట్రల్ వర్గాలు, చదువుకున్న వాళ్ళు, ట్యాక్స్ పేయర్స్, మేధావులు, అన్ని వర్గాలు కూడా, యువత అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని కోరుకున్నారు. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యి 45 రోజులు, దాదాపుగా 50 రోజులు అవుతుంది. రాష్ట్రంలో పరిపాలనా అంశాలు కాసేపు పక్కన పెడదాం. పరిపాలన, సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి, అభివృద్ధి ఎలా ఉంది, కేంద్రం నుంచి ఏమేమి నిధులు తీసుకొస్తున్నారు, అమరావతి ఏంటి, ఓఆర్ఆర్ ఏంటి, పోలవరం ఏంటి, ఇవన్నీ కాసేపు పక్కన పెట్టేద్దాం. ఈ వీడియోలో సబ్జెక్ట్ అది కాదు. ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న అంశం పార్టీ పరంగా, ఏదైనా టీడీపీ పార్టీ కదా, టీడీపీ కార్యకర్తలు కదా, ప్రతి పార్టీకి ఆ కార్యకర్తలే ఇంపార్టెంట్ కదా. సో ఆ పరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో 75% మందికి నచ్చడం లేదు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ, ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఆ పార్టీ గ్రూపుల్లోనే చర్చ జరుగుతుంది. నచ్చడంలా. ఎందుకంటే కొన్ని ఉదాహరణలు చెప్తా. అసలు చివర ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి ఈ చివర హిందూపురం నియోజకవర్గం వరకు, లేదా కుప్పం నియోజకవర్గం వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. విపరీతంగా వైసీపీకి వీర విధేయులుగా భజన చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి అర్ధరాత్రి వేళ ఇళ్లకు వెళ్ళి వేధించారు కదా. అంటే అధికార పార్టీకి పూర్తిగా అనుగుణంగా, చట్టానికి వ్యతిరేకంగా ప్రైవేట్ పంచాయతీలు, ప్రైవేట్ సెటిల్మెంట్లు, ప్రైవేట్ డీలింగ్స్ ఎక్కువగా చేశారు. మరి అటువంటి వాళ్ళ మీద అప్పట్లో మేము ప్రైవేట్ కేసులు వేస్తాము అని చెప్పి టీడీపీ నాయకులు చంద్రబాబు గారు, లోకేష్ గారు, ఇంకా పెద్దలు కూడా పదే పదే చెప్పారు. పోలీసుల మీద మేము ప్రైవేట్ కేసులు వేస్తాము, రెడ్ బుక్లో రాస్తున్నాము, వాళ్ళకి అలా చేస్తాము, ఇలా చేస్తామని. అధికారంలోకి వచ్చిన ఈ 50 రోజుల్లో ఎంతమంది పోలీసుల మీద చర్యలు తీసుకున్నారు? ఇక్కడ ఎస్పీల గురించి నేను మాట్లాడట్లా, ఐపీఎస్ల గురించి నేను మాట్లాడట్లా. దిగువ స్థాయి డిఎస్పీలో, సిఐలో, ఎస్ఐలో, వీళ్ళల్లో చాలామంది టీడీపీ కార్యకర్తలను హింసించారు. మరి వాళ్ళల్లో ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారు? వాళ్ళందరినీ ఎదుగు పట్టుకోకర్లా, చాలా సింపుల్. ఫోటోల్లో కూడా బయట, ఇప్పుడు అమరావతి రైతులు పాదయాత్ర జరుగుతున్నప్పుడు, లేదా అమరావతి రైతులు ఉద్యమం జరుగుతున్నప్పటికీ అక్కడికి వెళ్ళి కొంతమంది పోలీసులు కాళ్ళతో తన్నారు. అటువంటి పోలీసులను ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారు? దొరికిపోయిన పోలీసులని లేదు కదా. ఇక్కడ నేను కక్ష సాధింపు చేయమని చెప్పట్లా. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే పోలీసులు అలా వ్యవహరించడం తప్పు. సో అధికారుల మీద, పోలీసుల మీద చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళు ఒక పార్టీకి ఏకపక్షంగా చేయరు. సో ఇక్కడ వ్యవస్థను సరిదిద్దాలి అంటే వ్యవస్థలో అంతర్భాగంగా ఉన్న, కార్యనిర్వాహక వ్యవస్థలో కీలకంగా ఉన్న అధికారుల మీద, పోలీసుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. దాన్ని కక్ష సాధింపు అనరు. చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు, తప్పు చేశారు కాబట్టి. కానీ అదేం జరగట్లేదుగా. సరే, ఇది కాసేపు పక్కన పెడదాం. అమర్నాథ్ గౌడ్, రేపల్లె, ఒక 15 ఏళ్ల బాలుడు తన అక్కను వేధించినందుకు ఎదురెళ్ళి ప్రశ్నిస్తే పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఆ నిందితులు బెయిల్ మీద బయటకు వచ్చారు. అప్పట్లోనే వెంటనే బెయిల్ మీద బయటకు వచ్చేసారు. అనంతబాబు గారు తన దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ను చంపేసి ఇంటికి శవాన్ని తీసుకెళ్ళి డోర్ డెలివరీ చేశారు. ఆయన కూడా కొన్నాళ్ళు జైల్లో ఉండి తర్వాత బయటకు వచ్చేశారు. అలా చాలామంది ఉన్నారు. తప్పులు చేసి జైలుకి వెళ్ళి, చుట్టపు చూపుకి జైలుకి వెళ్ళి వెంటనే బయటకు వచ్చేసిన వాళ్ళు. వాళ్ళ బెయిల్ రద్దు కోసం ఈ ప్రభుత్వం వచ్చాక ఏమైనా ప్రయత్నాలు జరిగాయా? ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అటువంటి వాళ్ళ బెయిల్ రద్దు కోసం అనంతబాబు గారి బెయిల్ కానీ, లేదా అమర్నాథ్ గౌడ్ కేసులో ఉన్న పెద్దవాళ్ళ బెయిల్ కానీ, లేదా నెల్లూరు జిల్లాలో, నంద్యాల జిల్లాలో కొంతమంది మైనారిటీల మరణానికి కారణమైన వాళ్ళ బెయిల్ రద్దు చేయడానికి కానీ, వీళ్ళ బెయిల్ రద్దు చేయడానికి అసలు ప్రభుత్వం ఏమైనా చర్యలు ప్రారంభించిందా? లేదు కదా. 50 రోజుల్లో ఏమీ జరగలేదు కదా. సరే, గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టారు. సో ఇప్పటికీ కూడా చాలామంది, వందలాది మంది, వేలాది మంది కార్యకర్తలు కోర్టు వాయిదాల కోసం తిరుగుతూనే ఉన్నారు. నెలలో ఒక వారం రోజులో, 10 రోజుల్లో కోర్టు వాయిదాల కోసం తిరుగుతూనే ఉంటున్నారు. వాళ్ళకి వాళ్ళ జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిందే తప్ప ఏ ఎమ్మెల్యేనో, ఏ నాయకుడో ఫ్రీగా ఇవ్వడు. అరే ఇదిగో నువ్వు 10,000 ఉంచుకో నీ కోర్టు కేసుల కోసమని ఎవరో ఎన్నికల టైంలో ఇస్తారేమో ఖర్చులు, కానీ ఆ తర్వాత అసలు పట్టించుకోరు. మరి ఆ కార్యకర్తలకి కోర్టు వాయిదాలు తగ్గేలాగా ఆ కేసుల్లో ఏమైనా ఉపశమనం కలిగించారా? లేదు కదా.
ఆ కేసుల్లో ఏమీ ఉపశమనం లేదుగా. ఈ 50 రోజుల్లో ఎటువంటి చర్యలు తీసుకోవాలి. కేసులు ఎత్తివేయలేదు, అలాగని ఉపశమనము లేదు, కోర్టు వాయిదాలు తగ్గించలేదు, ఏమీ యూజ్ లేదు. అదొకటి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది ఇప్పుడు. ఈవెన్ ఇప్పటికి కూడా వైసీపీ సోషల్ మీడియాలో కొంతమంది దుర్భాషలు ఆడుతున్నారు, దారుణంగా పోస్టులు చేస్తున్నారు, బూతులు మాట్లాడుతున్నారు. అటువంటి వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? పోనీ ఇప్పుడు వదిలేద్దాం. గతంలో వైసీపీ సోషల్ మీడియా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు న్యాయ వ్యవస్థ మీద, మన రాష్ట్ర హైకోర్టు మీద, జడ్జీల మీద తీవ్రమైన కామెంట్స్ చేశారు. ఆ కేసు సిబిఐ వరకు వెళ్ళింది. సిబిఐ విచారణ మధ్యలో ఆగిపోయింది. మరి దాని మీద ఏమైనా చర్యలు ఉన్నాయా? ఆ కేసు విచారణ మళ్ళీ మొదలుపెట్టే అవకాశం ఉందా? మరి తప్పు కదా, అది తప్పు చేశారు కదా. సోషల్ మీడియాలో జడ్జీలను ఉద్దేశించి అలా కామెంట్స్ చేయకూడదు కదా. వాళ్ళని అరెస్ట్, పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలిగా. అదొకటి. అసలు అంతర్వేది రథాన్ని ఎవరు దగ్ధం చేశారు, ఎందుకు దగ్ధం చేశారు, దానిలో నిజాలు ఏమైనా గత ప్రభుత్వం తేల్చలేదు, ఈ ప్రభుత్వమైనా తేలుస్తుందా? పవన్ కళ్యాణ్ గారు భక్తుడు కదా, మరి ఆయనకైనా బాధ్యత ఉందా లేదా? అసలు 2019 నుంచి 2024 మధ్యలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 150కి పైగా దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసం జరిగింది. విజయనగరం జిల్లాలో శ్రీరాముల వారి రామతీర్థంలో శ్రీరాముల వారి విగ్రహం తల తెంచేయడంతో పాటు చాలా జరిగాయి. ఈ ఘటనలకు ఎవరు బాధ్యులు? ఇదేమైనా సిండికేట్గా ఒక కుట్రపూరితంగా జరిగిందా, లేదా అప్పటికప్పుడు జరిగిందా? గత ప్రభుత్వం నిజాలు తేల్చలేదు. అట్లీస్ట్ ఈ ప్రభుత్వం అయినా సరే దీని మీద సీరియస్ యాక్షన్స్ తీసుకుంటుందా లేదా? నిజాలు అంటే ప్రపంచం మర్చిపోయింది కదా, ఇంకా నిజాలు బయటికి వెళ్ళక్కర్లేదు అనుకుంటున్నారా? ఒకసారి ఆలోచించాల్సిన అంశమే. అసలు ఎన్ని భూముల రికార్డులు, భూ అక్రమాలు జరిగాయి అంటున్నారు. విశాఖపట్నంలో జరిగాయి అంటున్నారు, పొంగనూరులో జరిగాయి అంటున్నారు, మదనపల్లిలో జరిగాయి అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల లక్షలాది ఎకరాలు మారాయి అంటున్నారు. ఇవన్నీ ఆన్లైన్లో మార్పులే కదా. ఆయా చోట్ల ఆ ఎంఆర్ఓలకు చెప్పి మళ్ళీ రికార్డులు వెనక్కి మార్చేయచ్చుగా, ఆన్లైన్లో మార్పులు చేయొచ్చుగా. అసలు ఎన్ని చోట్ల మార్చారు అలా? ఒక్క ఎకరమైనా సరే అలా అన్యాక్రాంతానికి గురైన భూమిని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారా? ఒక్క ఎకరం లేదు, చేయలేదు. అలాగే పొంగనూరులో ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి బాధితులు అందరూ రండి అని చెప్పి నిన్న వినతులు స్వీకరిస్తున్నారు. మరి అలాగే మాచర్ల, గుడివాడ, విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో చాలామంది ఉన్నారు. అక్కడ కూడా అలాగే చేస్తారా? ఓన్లీ మదనపల్లిలో ఇన్సిడెంట్ జరిగింది కాబట్టే పొంగనూరు మీద ఫోకస్ చేశారా? ఇవన్నీ కూడా ఆలోచించాలి. అలాగే ఏబి వెంకటేశ్వరరావు గారు గత 5 ఏళ్లలో వైసీపీ బాధిత ఐపీఎస్ అండ్ మొత్తం ఓవరాల్గా వైసీపీ బాధిత అధికారుల్లో ఆయన టాప్లో ఉన్నారు. ఆయనను వేధించినంతగా ఎవరిని వేధించాల. పాపం పదవి లేకుండా, ఎటువంటి పోస్టు లేకుండా ఒక చిన్న అప్పటికప్పుడు వెళ్ళి జాయిన్ అయ్యి ఇమీడియట్గా ఆయన పదవి విరమణ చేశారు. అత్యంత దారుణమైన, అవమానకరంగా ఆయన పదవి విరమణ చేశారు. మరి ఆయనకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా కీలకమైన పదవి ఇచ్చారా? ఆయన పదవీ కాలం పొడిగించలేరు. ఓకే, ఏ సలహాదారు ఏదో ఇవ్వచ్చు. ఆయనకి ఇవ్వడం పట్ల ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త, రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేయరు, ఒక్క వైసీపీ వాళ్ళు తప్ప. సో అటువంటిది చేయొచ్చుగా, న్యాయం చేయొచ్చుగా. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే 3 రోజుల్లోనే 18 మంది సలహాదారుల నియామకం జరిగింది. 18 మంది సలహాదారుల నియామకం జరిగింది 3 రోజుల్లోనే. సజ్జల రామకృష్ణారెడ్డి గారితో సహా కీలకమైన వాళ్ళందరినీ సలహాదారులుగా నియమించేశారు. మరి ఈ ప్రభుత్వం 50 రోజులు వచ్చింది, ఏమైనా పోస్టులు ఇచ్చారా? పోనీ అంతమంది సలహాదారులు అక్కర్లా, ఒక 3, 4, 5 చాలు కదా. కీలకమైన వాళ్ళు, నిపుణులు లాంటి వాళ్ళు, సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. గత ప్రభుత్వంలాగా మరీ 40 మందిని 50 మందిని పెట్టుకోక్కర్లా, ఒక 4, 5 పెట్టుకోవచ్చు, తప్పులేదు. కానీ ఇవ్వాల. అలాగే గత ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులు, టీటీడీ బోర్డు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వారం రోజుల్లోనే అనౌన్స్ చేశారు టీటీడీ బోర్డు. మరి ఈ ప్రభుత్వం 50 రోజులైంది, ఇప్పటికీ కూడా టీటీడీ బోర్డు వేయాల, నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాల. ఇదిగో నామినేటెడ్ పోస్టులకి తక్కిడేశారంట, మీకిన్ని మాకిన్ని అని తక్కిడేశారంట. ప్రస్తుతానికి అక్కడ వరకు వాటాలు అయ్యాయి. ఇలా చూసుకుంటూ వెళ్తే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అభివృద్ధి పరంగా ఓకే. ఇప్పుడు అమరావతికి నిధులు తీసుకొస్తున్నారు, ఓఆర్ఆర్కి కేంద్ర పెద్దలను కలిసి ఒప్పించారు, పోలవరంకి, అదంతా ఓకే, దాన్ని ఎవరో కాదనరు. కానీ పార్టీని భుజాన మోసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనోవేదన ఇప్పటికీ కూడా అలాగే ఉంది, వాళ్ళ బాధలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అంతెందుకండి, పొంగనూరు, శ్రీకాకుళం జిల్లా నుంచి పొంగనూరుని, చిత్తూరు జిల్లా, బహుశా తిరుమల వెంకటేశ్వర స్వామి వరకు అనుకుంటా, ఒక ఇద్దరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పసుపు చొక్కాలు వేసుకొని సైకిల్ మీద వచ్చారు.
వాళ్ళని పొంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అనుచరులు అడ్డుకొని వాళ్ళని అక్కడ దారుణంగా అవమానించారు. సో వాళ్ళనైనా సరే కనీసం చర్యలు తీసుకున్నారా? లేదు కదా. తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన ఎవరైనా బోండా ఉమా గారును, బుద్ధా వెంకన్న గారు, ఇంకొకరు ఎవరో ఒక ముగ్గురు నాయకులు మాచర్ల వెళ్తే వాళ్ళని ప్రాణ భయంతో పరుగులు పెట్టించాడు ఆయన. మాచర్ల నియోజకవర్గంలో ఒక తురకా కిషోర్ గారు. సో ఆయన పరిస్థితి ఏమైంది? ఏమైనా చట్ట ప్రకారం ఏమైనా చర్యలు తీసుకున్నారు? చట్ట ప్రకారమే. ఇప్పుడు ఆయన్ని కూడా అలా పరుగులు పెట్టించండి, ఆయన్ని అదేం చేయకూడదు, అది చేయడం తప్పు. చట్ట ప్రకారమైన చర్యలు తీసుకున్నారా? అప్పుడు ఈ నాయకులు కేసులు పెట్టే ఉంటారుగా, కానీ ఆ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ కేసులు ముందుకు వెళ్ళలేదు కదా. ఇప్పుడు మరి ఆ బుద్ధ వెంకన్న గారిని అలాగే బోండా ఉమ్మ గారిని అప్పట్లో రోకల బండతో ఒక పెద్ద కర్రతో వాళ్ళ కార్లు పొడిచి వాళ్ళ మీద అంత దారుణంగా ప్రవర్తించిన ఆ వైసీపీ నాయకులు పరిస్థితి ఏంటి? అంటే ఇటువంటి ఎన్నో జరిగాయి, గత 5 ఏళ్లలో ఎన్నో జరిగాయి, చెప్పుకోవాలి కానీ. సో దీని మీద దేని మీద కూడా ఏమీ లేదు, అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదో జరుగుతుందంటే జరుగుతుందంతే. సో అందుకే చంద్రబాబు గారు సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నచ్చట్ల. టీడీపీ గ్రూపుల్లో చూస్తుంటే అదే చర్చ. థ్యాంక్ యూ.